అంటే సాక్షిని నమ్మేసి మనం ఇప్పుడే అనడానికి వీల్లేదు, అభాండాలు వేయడానికి వీల్లేదు. చూడాలి. బేసిక్గా ఒకటేంటంటే దివ్యాంగుల పింఛన్లలో తేడాలు జరిగినాయి, వాస్తవం ఇది. వాస్తవంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు డాక్టర్లు ఇవ్వచ్చు. ఎలా అంటే దేనికైనా ఇవ్వచ్చు. అది అంగవైకల్యం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు 7th క్లాస్ టైంలో సైకిల్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది, కింద పడ్డా చెయ్యి ఇరిగింది, కుడి చెయ్యి. మళ్ళీ రెండోసారి అంటే అప్పుడు సెట్ అయింది, మళ్ళీ తర్వాత 10th క్లాస్ అప్పుడు జరిగింది. 2 సార్లు చెయ్యి ఇరిగింది కాబట్టి యాక్చువల్గా దీన్ని నేను అప్పుడు మొదట్లో అయితే ఇట్లాగ మించి చెయ్యి కదలడానికి ఇబ్బంది అయి ఉండేదన్నమాట. ఆ టైంలో డాక్టర్ గారు చెప్పింది, ఇక నువ్వు అంతా ఎడమ చేత్తోనే మూవ్ చేసుకోవాలి, ఇది నిదానంగా నువ్వు ఎక్సర్సైజ్ చేయాలా అని చెప్పారు. నేను దాన్ని ఒక కసిగా ఎక్సర్సైజ్ చేశాను, దారికి వచ్చింది, పని చేసుకుంటాను నేను. అయితే ఇప్పటికీ చెయ్యి ఒక పక్కకి తిరిగి ఉంటుంది లైట్గా. దీన్ని అప్పట్లో ఒక డాక్టర్ గారు అన్నారు, నువ్వు దీనికి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు, 30% నీకు వస్తుంది, దాని బేసిస్ మీదన. అంటే ఇది ఏం చేసుకుంటాం సార్ అదన్న, నువ్వు దాన్ని బేస్ చేసుకుని స్కూళ్ళల్లో కాలేజీలు తీసుకోవచ్చు అంటే, బాగున్న చేతి గురించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఎందుకు లేని, పని చేస్తుంది కదా పని చేయనప్పుడు తీసుకోవాలి కానీ అని చెప్పేసి నేను తీసుకోలేదు. లేదు ఆ రోజున తీసుకుని ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ దాంట్లో